అక్బరుద్దీన్ గారు, వాకిటి శ్రీయార్ గారు, కూనంనేని సాంబశివరావు గారు, ఆది శ్రీనివాస్ గారు, కాలేరు వెంకటేశ్వర గారు, అదేవిధంగా కేటీ రామారావు గారు మాట్లాడిన దానికి సంబంధించి ప్రప్రథమంగా ముందు ఈరోజు నిజంగా ఈ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జరిగిన తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మేము ఎవరికి వ్యతిరేకంగా ఇది నిర్ణయం తీసుకునేది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మా శాసనసభ్యులు, బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు సంఖ్య ఎక్కువ ఉండాలి, న్యాయం జరగాలి, పిల్లల ఆర్థిక, విద్య, రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చినారు, వారందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను. ఒక్కటి స్పష్టంగా చెప్తాను, ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులను కావచ్చు, ఇందులో న్యాయం జరగాలి బలహీన వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్షపూరితంగా ఏదో రాజకీయపరమైన అంశాలను తీసుకొని పోయేది. ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష, మా ప్రభుత్వం ఆకాంక్ష అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చాలా మాట్లాడుతారు చట్టం గురించి సంబంధించి, చట్టం చేయాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, రాజకీయంగా తర్వాత మాట్లాడతాను. ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తాను. నేను గౌరవ ఇక్కడ కూడా వెంకటేశ్వర న్యాయవాది ఉన్నారు, లేదా గౌరవ సభ్యులు 2011 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆనాడు యూపీఏ ప్రభుత్వం, నేను కూడా సభ్యుడిని. అప్పుడు ఏర్పడినటువంటి కేంద్ర ఓబీసీ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా దాదాపు ఈ దేశంలో ఉన్న 20 రాష్ట్రాలు తిరిగే అవకాశం వచ్చింది. తప్పకుండా బలహీన వర్గాల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది. డిగ్రీ చదువుకునే విద్యార్థి రాజకీయాల్లో ఆనాడు మురళీధర్ కమిషన్ లోపల మరి కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి తెలుసు పరిస్థితి. మండలం పేరు మీద కమ్మటలను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మండల్ గెలవాలని కోరాడుకున్నటువంటి వల్ల ఆనాడు నుంచి వచ్చిన బిడ్డగా నేను అందరూ కోరుతాను, గౌరవ సభ్యులు కూడా సభను కూడా 2011లో కూడా ఎటువంటి చట్టం చేయకుండానే క్యాష్ సెన్స్ జరిగిందవా, ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం. ఈరోజు కూడా మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. చట్టానికి సంబంధించి కావచ్చు, చిత్తశుద్ధి ముఖ్యం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు మంత్రులు ఉన్నారు, బీసీ వెల్ఫేర్ మంత్రులు ఎవరు ఏంది అనేది కాకుండా ఈ రాష్ట్రంలో 130 కులాలుండి 29% విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న తర్వాత కూడా స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ శాతం జరుగుతోంది అధ్యక్ష. కానీ చిత్తశుద్ధిగా మరి మిగతా అన్ని వీటికి సంబంధించి చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలే. గౌరవ మాజీ మంత్రి గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, కులగణనకు సంబంధించిన ప్రభుత్వం చేసింది ఆ రోజు, దాన్ని బయట పెట్టమని నన్ను అడిగుంటే ప్రభుత్వంలో ఉండి కోరితే క్యాబినెట్లోనన్నా కనీసం అడిగితే బాగుంటుండే. అది ఎప్పుడు కూడా బయటికి ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అన్నట్టుగా మేము కూడా అడుగుతాము, దాన్ని బయట పెట్టి ఈరోజు ప్రభుత్వ ఖర్చులతో జరిగింది, దాన్ని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మేము కూడా ఆ అంశాన్ని తెలియజేస్తామని అడుగుతాం అధ్యక్ష. తర్వాత పిల్ల గుట్టక ముందే కుల్ల గుట్టినట్టుగా అన్నట్టుగా మంత్రి గారు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు ఏం పెడతాను, ఏం చేస్తున్నాం అధ్యక్ష. ఒక్కొక్క మాట చెప్తే చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు బలహీన వర్గాల మంత్రిగా ఒక కార్పొరేటర్ బలహీన వర్గాల సీటును వేరే వ్యక్తి తీసుకుని గెలిచిండు అనే దాని మీద కలెక్టర్ ప్రొసీడింగ్ ఇస్తే కూడా ఒక బీసీ మంత్రిగా ఆ బీసీకి అన్యాయం జరిగే విధంగా స్టే చేసినటువంటి పరిస్థితి మీకు నేను రికార్డుతో సాగిస్తాను. ఈ పరిస్థితులలో నేను ఒకటే మళ్ళీ కొడతాను, రాజకీయాలకు సంబంధించి ప్రసంగం ఇవ్వదలుచుకుంటే అనేక మీద దలుచుకుంటాం. కానీ ఈరోజు మనం ఏం చేసినాం, మన అధికారంలో ఏం జరిగింది అనేటువంటి మాట తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే, సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఫెడరేషన్స్ చేసినారు అధ్యక్ష. అనేకమైనటువంటి కుల ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మన పాయల్ శంకర్ గారు మాట్లాడినారు, ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి అధ్యక్ష, ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. అంతేకాదు బీసీ కార్పొరేషన్ నుంచి 2018 ఎన్నికలప్పుడు 2023 ఎన్నికలు బీసీ బంధు పేరు తప్ప ఎన్నడూ ఆ ఆర్గనైజేషన్ పనిచేయాలి, ఒక రూపాయి కేటాయించలేదు అధ్యక్ష. ఇది రికార్డు. అదేవిధంగా 2014 నుంచి 2023 దాకా వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు సంవత్సరానికి 20 కోట్లు ఇస్తున్నారు, 1,00,000 కోట్లు కావాలని. మొత్తం 9.5 సంవత్సరాల లెక్కలు దీవని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎన్ని 100 కోట్లు ప్రకటించుకున్నారో మొత్తం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఈ రోజు వరకు 9.5 సంవత్సరాల ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ఖర్చు 23,000 కోట్లు మాత్రం అధ్యక్ష. మీరు రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డులను వెరిఫై చేసుకోమని చెప్పి సభదారం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎంబీసీలకు సంబంధించి ముచ్చట వచ్చింది అధ్యక్ష. ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్ల ఆర్భాటంగా ప్రకటిస్తే నిజంగా కూడా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డా. మా ఎంబీసీలకు సంబంధించి
1000 కోట్లు వచ్చినాయని అధ్యక్ష 1000 రూపాయలు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి. ఆ కార్పొరేషన్ చైర్మన్ తీయాలి. ఆ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని ఆయన బాధ చెప్తారు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంగా మనం వాస్తవికంగా మాట్లాడాలి, వాస్తవికంగా న్యాయం చేయాలని చెప్పిన అందరూ కూడా అఖిల పక్షాన్ని పిలుస్తాం, బలహీన వర్గాల శాసనసభ్యులు పిలుస్తాం, మాజీ శాసనసభ్యులు పిలుస్తాం. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ తీసుకొని ముందుకు పోయేటువంటి విషయం లోపల తప్పకుండా ఈ కార్యక్రమం తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. మీరు మాట్లాడతారా? తర్వాత ఈరోజు కులగణనకు సంబంధించి మేము అడుగుతున్నాం అన్ని ఇంటింటికి 2011లో చేసినప్పుడు ఈరోజు అక్కడ అప్పుడు ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ చేసింది అధ్యక్ష. నేను మీ అందరు సలహాలు తీసుకుంటాను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, పెరిగిన సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇంటింటికో ఏ విధమైనటువంటి సమాచారాన్ని సేకరించాలి. మేము ఒక్కలమే ఏదో ప్రభుత్వాన్ని రహస్యంగా గోప్యంగా చేసుకునేది కాదు అధ్యక్ష. ఇది తప్పకుండా అందరి సలహాలు మరొకసారి మీ అందరికి విశ్వాసం కలిగిస్తా ఉన్నా. ప్రభుత్వంలో మా దగ్గర ఒకవేళ మేము ఏదైనా తీసుకునే నిర్ణయం అటు ఇటు జరిగితే మా దగ్గర ప్రశ్నించేటువంటి హక్కు కూడా ప్రశ్నిస్తుంది అధ్యక్ష. మేము మా యొక్క వర్గాల న్యాయం కోసం అటువంటిది గతంలో లేకపోవచ్చు కాబట్టి అట్లనే జరుగుతుంది అనుకుంటే పొరపాటు అధ్యక్ష. తప్పకుండా కుల గణనలకు సంబంధించి బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి అంశం మీద తప్పకుండా సాంకేతికత 2011లో చేసినటువంటి అంశంగా ఏ విధంగా చేస్తే, దీనికి ఏ కమిషన్ చేస్తే, ఏ సంస్థ ద్వారా చేస్తే అనేటువంటి అన్ని అంశాల మీద మిమ్మల్ని విధి విధానాలను సాలుగా తీసుకుంటాం. బయట చెప్తా ఉన్నారు అక్కడ ఆ రాష్ట్రంలో స్టే వచ్చింది, ఎక్కడ ఏం స్టే రాలేదు అధ్యక్ష. మీరు కూడా వెరిఫై చేసుకోండి. అక్కడ సంబంధించిన అంశాల మీద ఇయ్యాలని వరకు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా అక్కడ ఉండబడేటువంటి పరిస్థితి లోపల ఏడ కూడా బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా చట్టమో లేకపోతే ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఈరోజు తప్పకుండా సుప్రీంకోర్టు లోపల స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయాలలో కోర్టు కేసులు నడిచినాయి అధ్యక్ష. దాని ట్రిపుల్ టెస్ట్ పేరు మీద ఆ యొక్క రాష్ట్రాల ప్రకారం ఇవాళ గుజరాత్లో 35% రిజర్వేషన్ ఉంది అధ్యక్ష బీసీలకు. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను బీజేపీ సభ్యులను కావచ్చు, టీఆర్ఎస్ సభ్యులను కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాయి. ఈరోజు మా పక్ష సభ్యులను కూడా అవసరమైతే ఒకవేళ ఎక్కువ శాతాన్ని ఏ విధంగా ఎంచుకోవాలి పక్క తమిళనాడు రాష్ట్రంలో. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో సకల జిల్లా సర్వే చేసినప్పుడు అంతకుముందు 86-90% ఉంది. అవసరమైతే ఎందుకు చేయరు, రాజ్యాంగాన్ని అర్థమని మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎవరు కూడా 100 సంవత్సరాలు బతికే అంతకంటే ఎక్కువ లేదు. ఉన్నప్పుడు మేము ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అయినాడు తెలంగాణ సాధనకు సంబంధించి ఏ విధంగానైతే ఒక చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మా బాధ్యత నిర్వహించడం. ఇవాళ ఈ చట్టసభలో ఒక బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ మంత్రిగా గతంలో ఎవరు ఏం చేసిరు అనేటువంటి దాని చర్చ కంటే ఎక్కువ కూడా మేము రేపు పొద్దున పారదర్శకత్వంగా చరిత్రలో ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం లోపల ఎక్కడ కూడా ఎవరికి అనుమానం లేకుండా చేస్తామనేటువంటి మాట మీ ద్వారా సభకు ఈ యొక్క తెలంగాణ ప్రజానికాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మా మీద ఎటువంటి అనుమానం పడే అవసరం లే, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. ఇలా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల మంత్రి అంటారు అధ్యక్ష. వాళ్ళెన్నడూ కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయనను అనేక వందల సార్లు ఇవాళ గౌరవ కేటీ రామారావు గారు చెప్పినటువంటి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులుగా బలహీన వర్గాల నాయకత్వం ఢిల్లీ కేంద్రంగా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసి మేము కూడా అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేసి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే. ఆనాడేమో సరే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖ ఉండే. ఇవాళ ఆనాడు డాక్టర్ ఎంబీబీఎస్ ఉంటే సరిపోతుండే. ఇవాళ స్పెషలైజేషన్ వచ్చేది, సూపర్ స్పెషాలిటీ వచ్చింది. అట్లనే ఇవాళ కూడా శాఖలలో మాకు న్యాయం జరగాలని అడుగుతున్నప్పుడు అవసరానికి అనుగుణంగా శాఖలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు చేయలే. కానీ ఈ బీసీలకు ఇచ్చి తప్పకుండా ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా బీసీల పరంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి ఎజెండా తీసుకున్నారు, కానీ ఇక్కడ ఫ్లోర్ లీడర్ కూడా బీసీని వేయలేకపోయారు. ఉన్న బీసీ ప్రెసిడెంట్ని తీసేసినారు. దాని తర్వాత ఇలా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాయి తెలంగాణ బీసీల అభ్యున్నతికి కేంద్రం నుంచి ఏం సహకారం చేస్తారో సహకారం చేయండి. మేము తప్పకుండా ఈరోజు అదేవిధంగా నిధులకు సంబంధించి ఈ యొక్క సర్వే చేయడానికి నిధులకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. తప్పకుండా ఇప్పటికే అవసరమైతే ఎంతైనా కానీ ప్రభుత్వం వెనుక పోమనేటువంటి మాట కేబినెట్ లోపల చర్చ చేయడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా 150 కోట్లకు సంబంధించి కూడా అంగీకారం కూడా తెలిసిందనే మాట ఈ ద్వారా సభ ద్వారా మీ ద్వారా సభ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటుగా ఈరోజు ఆనాడు రాజీవ్ గాంధీ గారు
లోకల్ బాడీలో కావచ్చు, ఇక్కడ మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, అందరూ ఒక బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి మేము ఒకటే కోరుతాం, తప్పకుండా ఏది ఏమైనా ఈరోజు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇంతకుముందు గౌరవ సభ్యులందరూ చెప్పినట్టుగా మేమెంతో మాకంతా జరగడానికి సామాజికంగా, ఆర్థికంగా, కుల సర్వేకి సంబంధించినటువంటి ప్రభుత్వం తీర్మానం పెడుతున్నటువంటి సందర్భం లోపల మీరందరూ కూడా మరి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం చర్చ చేసుకుంటే మీరేమి హామీలు ఇచ్చారు, మేమేమి హామీలు ఇచ్చినాం అనేటువంటి మాట చర్చ కంటే ఎక్కువ కూడా ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉరుకుతున్నని కాలడం పెట్టి వడగొట్టుడు కాదు, మీరు ఊకే అదో ఏదో కారణం చెప్పడం కాదు, మీరేం నిర్మాణాత్మక సలహాలు చెప్తారో చెప్పండి. నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట సందర్భంగా మనం చూస్తున్నాం. అది కాకుండా రాజకీయపరమైన విమర్శలకే పరిమితం కావాల్సుకుంటే ఇలా ఎక్కువ నేను రాజకీయపరమైన అంశాలను తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ జరుగుతున్నటువంటి మాటల్లో వాళ్ళు మాట్లాడినటువంటి జవాబు చెప్పాల్సింది కూడా చెప్తూ తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా, ఇంతకుముందు నేను గౌరవ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నా, సార్ ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎత్తుతా ఉన్నాం, మేము అద్దనలేం. వాళ్ళకి అనేక సందర్భాల్లో సమయం దొరుకుతుంది, కానీ ఈ యొక్క సందర్భం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఈ సర్వే జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సర్వే రాజకీయంగా ఎదగడానికి, ఈ సర్వే ఆర్థికంగా ఎదగడానికి, ఈ సర్వే సామాజికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అందులో అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు తీసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా రేపు ఈ సమాజంలో మేము కూడా భాగస్వాములమే. ఈ సమాజ నిర్మాణానికి సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బలహీన వర్గాలు ఏ విధంగా అయితే పాత్ర పోషించారో రాబోయే కాలంలో తెలంగాణ నిర్మాణానికి కూడా ఉండాలని కోరుతూ సభ్యులు, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒకవేళ రాజకీయ పార్టీలు అందరూ కూడా అంగీకరిస్తే బీసీల సంఖ్య పెరగడానికి, ఒకవేళ కేంద్రంలో చట్టం లేదు కావచ్చు, మీరు చట్టం చేసి సభ్యుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేయండి. అందరికీ న్యాయం జరగాలి. ఎవరి హక్కును ఎవరు గుంజుకునే అవసరం లేదు. ఇవాళ బలహీన వర్గాలు ఇంత శాతం ఉన్నారని చెప్పిన వాళ్ళు బలహీన వర్గాల సంక్షేమం కృషి చేసేటువంటి అవసరం ఉందనే మాట మనం చేస్తూ ఆ దిశలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జితనే ఆబాది ఉత్తనే ఇస్సాదారి అనేటువంటి కార్యక్రమం తీసుకునే భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది దేశానికి ఆదర్శం కావాలి. ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఈ యొక్క సర్వే ద్వారానైనా వాళ్ళు భవిష్యత్తులో మనసు మార్చుకొని దేశవ్యాప్తంగా బలహీన వర్గాల సంఖ్య, కుల జనగణన చేసి దేశంలో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఇది ఒక వేదిక, ఇది ఒక మార్గదర్శి కావాలి తెలంగాణ అనేటువంటి మాట సందర్భంగా కోరుతూ తప్పకుండా ఈరోజు గౌరవ సభాపతి గారికి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, బిల్లును, ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఏకగ్రీవంగా గట్టిగా ఇది భవిష్యత్తులో మీ సలహాలు, సూచనలు, ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని రకాలతో ఓపెన్ మైండ్తో ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఏ బేసిజన్ లేకుండా ఒక తమ్ముడిగా ఈ సభలో చిన్నవాడిగా నాకు సలహా సూచనలు ఏమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, ఈ తీర్మానం పైన మాట్లాడినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా బలహీన వర్గాలు, ఇతర రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడినటువంటి వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి ఆలోచన చేస్తూ ఇటువంటి చర్చ కోసం, రిజల్యూషన్స్ కోసం, అమలు కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి రోజు అధ్యక్ష. ఇది ఇటువంటి తీర్మానం ప్రవేశపెట్టినందుకు పెట్టిన మంత్రి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని నేను అభినందిస్తూ, అట్లాగే ఇది అందరి సమిష్టి బాధ్యత అధ్యక్ష.
మన ఇందాక మిత్రుడు కాలేరు వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఈ బిల్ పెట్టి ఈ రిజల్యూషన్ చర్చకు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు, లేకపోతే ఇంకా కొద్దిమంది మంత్రులు లేరు అని అన్నారు. సోదరులు చెప్పినటువంటి సూచనలను పరిగణలో తీసుకుంటేనే నేను వారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, సభకి మొత్తానికి. ఈ రిజల్యూషన్ ఇక్కడ రావటానికి క్యాబినెట్లో చాలా లోతుగా చర్చ జరిగింది అధ్యక్ష. క్యాబినెట్లో లోతుగా చర్చ జరిగిందంటే ఈ క్యాబినెట్కి నాయకత్వం వహించేటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మిగతా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా చాలా లోతుగా దీని మీద వారి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో తీసుకొని రావాలని చెప్పి బలంగా వారందరూ కలిసి సమిష్టిగా తీర్మానం చేయటం వల్లనే ఈ తీర్మానం ఈరోజు సభలో పెట్టగలిగాం అధ్యక్ష. సో అందుకే వారికి చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియచేయాలని చెప్పేటువంటి ఆలోచనతోనే మీ ద్వారా సభకి ప్రజలకు కూడా చెప్పాలని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీని వెనక చాలా బలమైన కారణం కూడా ఉంది అధ్యక్ష. మా పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం, అత్యంత వెనుకబడి ఉన్నటువంటి కింద అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను చేయి అందించి పైకి తీసుకుని రావాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా సమానత్వం, వాటికి అనుగుణంగా మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా జిస్కి జిత్ని సంఖ్య ఉస్కి ఉత్ని భాగేదారి అని చెప్పి చాలా స్పష్టంగా దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని అవగాహన చేసుకొని ఆ అవగాహన ద్వారా ఈ రకమైనటువంటి నిర్ణయాలు జరగకపోతే ఇంకా ఈ బలహీన వర్గాలు వెనకబడిపోతూనే ఉంటాయి, వీళ్ళకి న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈ కుల గణన జరగాలని చెప్పి చాలా బలంగా వారు దేశం మొత్తం మాట్లాడటం రావటం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు అప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఉండి యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 2011లోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం జరగటం, దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమం జరగటం, ఆ తర్వాత తదుపరి కార్యక్రమాల్లో భాగంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం దీన్ని అసలు బయటికి రానియకుండా లోపల కప్పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇది జరగాల్సిందే అని చెప్పి చాలా రోజులుగా అనేక ప్రాంతాలు దేశవ్యాప్తంగా చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలో రాబోతూ ఉంది, రాగానే మేము తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి వారు పిలిపివ్వటం చెప్పినటువంటి మాటని స్పష్టంగా ఈరోజు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సాధ్యమైనంత మేరకు అందరూ కూడా ఇది బాగుంది, ఇది కావాలి, చేయాల్సింది అని చెప్పి అందరూ కూడా తీర్మానానికి మద్దతు ఇచ్చారు. వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ వారు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు మేము పరిగణలో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి మనవి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మిత్రులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ సచార్ కమిటీ, అట్లాగే రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పినటువంటి అంశాలు, అట్లాగే ఈ తీసుకునేటువంటి గణనలో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి పేదరికాన్ని, మా ఇబ్బందిని కూడా పరిగణలో తీసుకుంటారు అని అడిగారు. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని అందరినీ కూడా సర్వేలో భాగంగా చేస్తారు. అందరు ఇంటింటికి సర్వే జరుగుతుంది. డెఫినెట్గా వారి స్థితిగతులు కూడా దీంట్లో సర్వేలో భాగంగా వస్తాయని చెప్పి వారికి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే మేమెంతో మాకంతా, మేమెంతున్నా మీకంతే అని ఒక నానుడు చెప్తూ పాయల్ శంకర్ గారు కూడా కొన్ని అంశాలు చెప్పారు. వారు చెప్పినటువంటి అంశాలన్నిటి కూడా బహుశా భారతీయ జనతా పార్టీకి అది వర్తిస్తుందేమని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్మట్లేదు కాబట్టే రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ఇచ్చారు.
ఆ నినాదం ఆధారంగానే ఈరోజు తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెడతా ఉన్నాం. తప్పనిసరిగా మీ మీ పార్టీ విధానాలకి మీ ఆలోచనకి పూర్తిగా భిన్నంగా ఉంది. దయచేసి మీరు ఆ బంధనాలు తెంచుకొని మీరు మేము ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్కి మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇంకా మిగతా మిత్రులు కమలాకర్ గారు బీహార్లో కర్ణాటకలో ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని కోర్టు కేసులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. అక్కడ ఒక దగ్గరేమో నాకు తెలుసు, నా దగ్గర ఇప్పుడు నేను ఆ కోర్టుకు సంబంధించిన కూడా తీసుకొని వచ్చాను. ఒక దగ్గరేమో అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జరిగింది. ఇదేమి చట్టబద్ధత లేకుండా లేకపోతే శాసనసభలో క్యాబినెట్ తీర్మానాలు ఉన్నాయో లేదో కూడా నాకు వాటి గురించి తెలియదు. కానీ ఇక్కడ మనం చేసే తీర్మానానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇంక్లూడింగ్ లా సెక్రటరీ గారితో సహా అందరినీ వెట్ చేసిన తర్వాతనే మీ అందరితో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ ఈ రిజల్యూషన్ పూర్తయిన తర్వాత విధి విధానాలు తయారు చేసేటప్పుడు కూడా పూర్తిగా మేము లా డిపార్ట్మెంట్ వారి కన్సల్టేషన్తో అట్లాగే మేధావుల ఆలోచనలు కూడా అందులో తీసుకొని సంపూర్ణంగా చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే వారు మాట్లాడుతూ రిజల్యూషన్ గురించి కాకుండా వస్తున్నాను, రిజల్యూషన్ గురించే కాకుండా ఇంకా చాలా విషయాలు సప్లాన్ అన్నారు, లేకపోతే ఇంకేదో తీసుకొని వస్తా అన్నారు, 1,00,000 కోట్లు పెడతా అన్నారు, ఎప్పుడు పెడతారు అయ్యాను నేను. అధ్యక్ష అవన్నీ నేను చెప్తా ఉన్నాను. 10 ఏళ్ళు నేను బడ్జెట్లో మీ ప్రభుత్వంలో పెట్టినవన్నీ చూశాను అధ్యక్ష. 6,000 కోట్లకి ఎప్పుడు దాటలే మీరు బలహీన వర్గాలు పెట్టింది. మేము చెప్పాము అటు కూర్చొని ఇది కరెక్ట్ కాదు అని. అవన్నీ చేయటం కోసమే మేము ఎన్నికల సందర్భంగా నిర్ణయం తీసుకొని కొన్ని ప్రకటనలు కూడా చేశాం. సప్లాన్ కూడా తీసుకొని వస్తామని చెప్పాం. మేమే అబద్ధం అట్లే తీసుకొని వస్తామని చెప్పాం, తీసుకొస్తాం కూడా. మీరేం కంగారు పడ. ఈరోజు మేము ఏ రకంగా అయితే రిజల్యూషన్ తీసుకొని వచ్చి ఇక్కడ చర్చ పెట్టి మీ అందరి ఆమోదంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం, భవిష్యత్తులో సప్లాన్కి సంబంధించి కూడా డెఫినెట్గా నేను తీసుకొని వస్తాం, మీ ముందుకు వస్తుంది, అప్పుడు మీరు కూడా మాట్లాడచ్చు. అవన్నీ చేయటం కోసమే ఈ రిజల్యూషన్. అనుకోలేదు మీరు, అవన్నీ చేయటం కోసమే రిజల్యూషన్. ఇది నాంది మాత్రమే. నేను చెప్పిన అన్నీ చేయటం కోసమే ఈ రిజల్యూషన్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు అనుకున్నవి ఆశించినవి అన్నీ కూడా జరుగుతాయి. మీరు చెప్పినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్తాం. అట్లాగే అధ్యక్ష, ఇక మిగతా అంశాలు కూడా చెప్పారు. మాకు లిక్కర్ సంబంధించిన దాంట్లో 5% వాటా ఇచ్చారు, మా ప్రభుత్వం 15% ఇచ్చింది. ఇంకా పెంచాలన్నారు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర సంపద సృష్టించే రంగాలు చాలా పెద్దగా ఉన్నాయి. మొన్నే చెప్పాం మనం, సాయంత్రం ఇరిగేషన్ కూడా ఉంది. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అందులో ఎంత వాటా ఇచ్చారు, అందులో ఎంత ఇచ్చారు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు మాట్లాడేది ఏంటి. చెప్తా ఉన్నాను నేను, మీరు చెప్తా ఉన్నాను. దయచేసి మీరు చేయలేదు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేయటం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. చేసిన దాన్ని అభినందించండి, అదే మేము కోరుకునేది. అట్లాగే ఐక్యతా భవన్ గురించి చెప్పారు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఎక్స్పర్ట్స్కు అపాయింట్ చేసి ఇది చేసే కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది ఎక్స్పర్ట్స్ని దీంట్లో చేస్తే బాగుంటుందని అక్బరుద్దీన్ గారు సలహాలు చెప్పారు. తప్పనిసరిగా అక్బరుద్దీన్ గారు చెప్పినా, మిగతా సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ని కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటాం. దీన్ని విజయవంతం చేయడం కోసం ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఇక విధి విధానాలు ఎలక్షన్స్ కంటే ముందే ఇది రావాలి, లేకపోతే బీసీల శాతాన్ని బహిర్గతపరచండి చేసిన తర్వాత ఉన్నారు. డెఫినెట్గా అధ్యక్ష, ఇవన్నీ ఎలక్షన్స్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ మొన్నే జరిగినాయి మనకి రాష్ట్ర ఎన్నికలు. తప్పనిసరిగా ఎన్నికలు వచ్చే లోపల మీకు ఎన్నికల కంటే ముందే తీసుకొస్తాం, ఏ ఇబ్బంది లేదు. ఎన్నికల కంటే ముందే తీసుకొస్తాం, విధి విధానాలను కూడా స్పష్టంగా తయారు చేస్తాం. ఇది రిజల్యూషన్ అంతా అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బీసీల శాతం ఎంత ఉందో కూడా ప్రకటిస్తాం. ప్రకటించడానికే నేను చేపించేది, తప్పనిసరిగా ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఇంకా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా విప్లవాత్మకంగా ఉంటాయి అధ్యక్ష. మీరెవరో మీ ఊహకు కూడా అందకపోవచ్చు. ఈ రెజల్యూషన్ ద్వారా జరిగేటువంటి
కులగణన తర్వాత ఇది కూడా మీరు ఊహించలేదు కదా, ఇది కూడా మీరు ఊహించలే మేము ఇంత పెడతామని అధ్యక్ష, ఇది కూడా మీరు ఊహించలేదు. కాబట్టి మేము 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 ఈ రిజల్యూషన్ ద్వారా జరిగేటువంటి తర్వాత పరిణామ క్రమాలు ఉత్పన్నమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా గొప్పగా, అంటే మనం అందరం ఆశించినటువంటి తెలంగాణ సమసమాజ నిర్మాణం కోసం ఏ రకమైనటువంటి ఆశలు, కలలు, కోరికలు, ఆకాంక్షలు మన తెలంగాణ యువత కన్నారో వాటన్నిటిని నిజం చేయటం కోసం డెఫినెట్గా మేము అందరం ముందుకు పోతాం. ఈ ప్రభుత్వం ముందుకే పోతుంది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేస్తాం. అద్భుతమైనటువంటి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ నిర్మాణాన్ని, ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు అన్నిట్లో కూడా సమానమైనటువంటి అవకాశాలను కూడా కల్పించే విధంగా జరిగేటువంటి నిర్ణయాలన్నీ జరుగుతాయి. ఆ నిర్ణయాల్లో మీరు కూడా మాతో పాటు భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సరే మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మా మంత్రి గారిని ఆ రిజల్యూషన్ మీ అందరికి కూడా కోరుతాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏకగ్రీవంగా రిజల్యూషన్ని ఆమోదించండి. మా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తారు, ఎనఫ్ చర్చ చాలా పెద్దగా జరిగింది అధ్యక్ష. ఇక కావాల్సిన సమాధానాలు రిప్లై కూడా ఇచ్చాం. దయచేసి మంత్రి గారు అందరిని రిక్వెస్ట్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష నేను మాజీ మంత్రి కూడా మా ఊరాయనే. నేను అనుకున్నా మా సహచరుడు ప్రవేశపెడుతుండో నేను చాలా సంతోషంగా ఉన్నా అనుకునేటువంటి అదకుండా ఎక్కడ ఉరుకుతుంటే పగ్గాలే అనే ఆలోచనతో మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇలా ఐఎమ్ ఓపెన్, ఈ ప్రభుత్వం ఓపెన్. తప్పకుండా మేము మీ యొక్క నేను అన్ని కూడా రాసుకున్న అధ్యక్ష ఎవరెవరేం మాట్లాడినరో నేను దాని మీద చర్చకు రాజకీయంగా ఎక్కువ, ఎందుకంటే సబ్జెక్టు సంబంధిత మంత్రిని, బలహీన వర్గాల బిడ్డను, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అమలు చేసేటువంటి కర్మగా ముందుకు పోవాలనేటువంటి దాని మీద మేము అందరం ముందుకు పోతున్నాం. మీకు వీలైనంత సాయం చేయండి, దీన్ని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి తప్ప దీని మీద అడ్డంకులు పెట్టి అడ్డం పడేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుతూ నేను మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు దీని మీద ఎంతసేపు నేను చెప్తే కదా 10 ఏళ్లలో పాప అడగలేకపోయి అక్కడ స్వేచ్ఛ లేక ఇక్కడ వచ్చింది ఏది పడితే అది అడుగుతామంటే వద్దు అధ్యక్ష. నేను మరొకసారి సభ్యులందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించమని కోరుతాను అధ్యక్ష. The question is that the government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. వాయిదా ప్రతిపాదన శ్రీ కడియం శ్రీహరి గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యాసంగి వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నందున రైతు బంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మరియు ఇతరులు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని, అక్రమాలపై చర్చించి సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్.